Hey spicy coders, welcome to my channel Spicy Sauce Code. నేను మీ చాను క్రంచీగా స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో ఇవాళ చూసి ముందుగా కావాల్సిన పదార్థాలు 3 మీడియం సైజ్ ఆనియన్స్, 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి, కారం, ఉప్పు, పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, చిటికెడు వంట సోడా, కొత్తిమీర, పచ్చిమిర్చి 2, కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా, వాము, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఆనియన్స్ తొక్క తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా పొడవుగా కట్ చేసుకోవాలి. చేసిన ఆనియన్స్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా తీసిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా చేతితో కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ నుండి వాటర్ వస్తాయి. ఇక్కడ నేను చూపించినట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కకి పెడితే దాని నుంచి బాగా వాటర్ ఊరుతాయండి. ఇక్కడ నేను చూపించినట్టు ఊరుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి, 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, మీ రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం వాము, చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోండి. ఇందులో మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం చేసేది గట్టి పకోడీ కాబట్టి ఆనియన్స్ నుండి వచ్చిన వాటరే సరిపోతుంది. ఇది అయ్యేలోగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇది కొంచెం కలుపుకున్నాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఇక్కడ చూసారా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. పిండి చేత్తో పైకి తీసి అలా వేళ్ళ మధ్యలో నుండి వేస్తూ ఉంటే మెల్లగా పిండి జారి కింద గిన్నెలో పడుతుంది కదా, అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. స్టవ్ మీద లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని వేళ్ళ మధ్యలో నుండి మెల్లగా ఆయిల్లోకి ఈవెన్గా వేసుకోవాలండి. ఒక చోట కుప్పలా వేయకూడదు. వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదండి. కొంచెం వేగిన తర్వాత గరిటతో పకోడీని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అవును, ఇంతకు మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మీరు వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారా ఇలా లైట్ బ్రౌన్ కలర్లో టర్న్ అవుతుంది కదా. ఇలా టర్న్ అయినప్పుడు గరిటతో తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఇది ఈజీ, క్విక్ అండ్ సూపర్ క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడా అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామా మరి. బాయ్.